అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంబీఎస్ అకాడమీ. దిస్ ఇస్ వెంకటకిషోర్ ఛానల్ శెట్టి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ వీడియోలో కెమిస్ట్రీలో మనకి సెకండ్ చాప్టర్ అయినటువంటి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ నుంచి మనకి ఎన్ని మార్కులు రాబోతున్నాయి ఫైనల్ ఎగ్జామ్లో. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 1 మార్క్ క్వశ్చన్స్ కావచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ లెసన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 2 into 1, 2 మార్క్స్ ఇక్కడ వస్తాయి. అలాగే 4 into 1, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్గా 6 మార్క్స్ మనకి లెసన్ నుంచి మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో 1 మార్క్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఓకే, టోటల్గా 6 మార్క్స్ మనం ఈ లెసన్ నుంచి తెచ్చుకోవచ్చు. అయితే ఎవరైతే డల్లర్స్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వారు ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అనేది కొంచెం టఫ్ టాస్క్ అనమాట, డిఫికల్ట్ టాస్క్. కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కొంతమంది వదిలేస్తున్నారు భయపడి. ఏం చదవాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి 4 మార్క్స్ క్వశ్చన్స్ కోసం అనేది తెలియక వదిలేయడం జరుగుతుంది. అలా బాగా నష్టపోతున్నారు. సో ఈ చాప్టర్ నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ కూడా బాగా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఎంతో కొంత బేసిక్ ఐడియా అయితే మీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ లెసన్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు అని గనక ఆలోచిస్తే, మీరు గనక డల్లర్స్ ఆర్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే మీకోసమే చెప్తున్నా నేను. 4 మార్క్స్ క్వశ్చన్లో ఈ చాప్టర్ నుంచి ఒక డయాగ్రామ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, డయాగ్రామ్ ఒకటి వస్తుంది. అంటే డయాగ్రామ్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఒక డయాగ్రామ్ ఫిజిక్స్లో లైట్ లెసన్ నుంచి వస్తుంది, ఇంకొక డయాగ్రామ్ కెమిస్ట్రీలో ఒకవేళ ఈ లెసన్ నుంచి వస్తాయి. Draw a diagram which shows the acids and bases or conducts electricity. ఈ డయాగ్రామ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఇది అందరూ నేర్చుకోవాలి. సో తర్వాత ఇది కాకుండా ఇంకేం అడగొచ్చు అంటే, రియాక్షన్స్ ఉన్నాయి కదా మనకి, యాసిడ్స్ ప్లస్ మెటల్స్, బేస్ ప్లస్ మెటల్, యాసిడ్స్ ప్లస్ మెటల్ కార్బోనేట్స్, యాసిడ్స్ ప్లస్ బేసు. ఆ రియాక్షన్స్ లో మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది. యాసిడ్స్ మెటల్స్ తోటి రియాక్షన్ జరిపితే ఏం జరుగుతుంది అనే ఒక యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీలో డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ కూడా మీరు నేర్చుకోవాలి. రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ మెటల్. Draw a diagram which shows the reaction between acids and metal. ఇలా అడుగుతారు మీకు క్వశ్చన్. సో ఆ డయాగ్రామ్ కూడా నేర్చుకోవాలి. 2 చాలా ఈజీగానే ఉంటాయి. డల్లర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ 2 నేర్చుకోండి. ఈ 2 నేర్చుకుంటే ఈ రెండింటిలో ఏదో ఒక డయాగ్రామ్ తగులుతుంది మనకి. అలాగే నిన్న లైట్ చాప్టర్లో చెప్పిన రిఫ్రాక్షన్లో కాన్వెక్స్ లెన్స్ మీద రే డయాగ్రామ్స్ గీయడం, అక్కడ ఒక డయాగ్రామ్ నేర్చుకోండి. సో అక్కడ ఒకటి, ఈ 2, ఈ 3 డయాగ్రామ్స్ నేర్చుకుంటే మూడింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు ఫైనల్ ఎగ్జామ్లో తగిలే అవకాశం ఉంటుంది. సో డయాగ్రామ్స్ కోసం మీరు ఇంకా కష్టపడే పని లేదు. 3 డయాగ్రామ్స్ నేర్చుకుంటే మూడింటిలో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఓకే, ఇక డయాగ్రామ్ కాకుండా ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. సో అది ఏం అడుగుతారు అని అంటే, ఈ లెసన్లో మనకి యూజెస్, కామన్ కెమికల్స్ ఉన్నాయి. ఏంటవి?
బ్లీచింగ్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, అలాగే బేకింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఇలా 4 కామన్ కెమికల్స్ ఉన్నాయి. ఈ 4గింటి యొక్క యూజెస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ 4గిట్లో నుంచి ఏవైనా 2 కెమికల్ సబ్స్టెన్సెస్ యొక్క యూజెస్ అంటే రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా అని అడగొచ్చు. లేదంటే రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అడగొచ్చు. ఓకే, సో మీరైతే ఖచ్చితంగా ఒక్కొక్క కెమికల్ సబ్స్టెన్స్కి 2 యూజెస్ ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఓపిక ఉంటే 4 అయినా నేర్చుకోవచ్చు. ఎందుకంటే సింగిల్గా అడిగాడంటే 4 రాయవలసి ఉంటుంది. ఇదంతా మాకు గుర్తుండడం లేదు అనుకుంటే కనీసం 1 మార్క్ లేదా 2 మార్క్స్ తెచ్చుకోవడానికి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ అని రాసే. ఓకే, సో యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అని హెడ్డింగ్ పెట్టడం. ఫస్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ. యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ. అలా గనక రాస్తే మీకు 2 యూజెస్ అడుగుతారు కాబట్టి 2లోనూ ఇదే లైన్ రాస్తారు. కనీసం 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఎవరు ఇలా రాయవలసింది ఫెయిల్ అవుతాం మాకేమీ గుర్తులేదు అనుకున్న వాళ్ళు, పాస్ మార్కుల కోసం తపన పడేవాళ్ళు ఇలా ట్రై చేస్తే మంచిది అనేది నా సజెషన్. ఓకే, సో మీరు యూజెస్ కూడా నేర్చుకున్నారు, అలాగే డయాగ్రామ్స్ నేర్చుకున్నారు. ఇంతవరకు నేర్చుకుంటే చాలు. డల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ లెసన్ నుంచి ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అటెంప్ట్ చేయగలుగుతారు. చక్కగా రాయొచ్చు కూడా. మ్యాక్సిమం ½ అవర్ పడుతుంది ఇవి నేర్చుకోవడానికి. ఓకే, సో ఈ ½ అవర్ కష్టపడితే మీరు 4 మార్క్స్ క్వశ్చన్ రాసేయచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ డల్లర్స్ కూడా రాయడానికి మనం ఏమేం చదవాలి అనే దాని మీద వీడియో చేయబోతున్నాను. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.